వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. సన్న బియ్యం మంచిగా వస్తున్నాయా లేకపోతే నూకలు రాలట్లేమన్నా? కొద్దిగా నూకలు వస్తున్నాయి. కొద్దిగా అన్నము కచ్చపెక్క అవుతుంది. కచ్చపెక్క అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కదా, అది ఉంచాలంటారా తీసేయాలంటారా? తీసేయాలమ్మా, వేస్ట్ అది. ఎందుకట్లా? ఇప్పుడు పని లేని వాళ్ళు ఎక్కుతుండ్రు, పని ఉన్న వాళ్ళు ఎక్కుతుండ్రు. కాబట్టి ఫ్రీ బస్సు కాకపోతే ముసలి వాళ్ళకు, ముడి వాళ్ళకు పెడితే మంచిగుంటది. అయితే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన చూసినారు, రేవంత్ రెడ్డి పరిపాలన చూసినారు, ఇద్దరు పరిపాలనలో ఏది మంచిగా అనిపిస్తుంది మీకు? దానికంటే ఫరక్ మంచిగున్నది. అది బాగుంది, ఇది బాగుంది. ఇది బాగుంది. ఇది బాగుంది. ఇది ఎందుకు బాగుంది? ఎందుకు బాగుంది అంటే ఇట్లే దానికి దీనికి మస్తు ఫరక్ ఉన్నాయమ్మా. అంటే కేసీఆర్ స్వార్థం ఎక్కువ. రైతులకే చేసిండు, రైతు బంధు, రైతు భరోసా, రైతు దళిత బంధు అని ఇట్లా ఇచ్చిండు కదా, మనకి అప్పుడు ఇంకా మంచిగానే ఉండే కదా. రైతు బంధు ఓళ్ళకి ఇచ్చిండమ్మా, ఓళ్ళకి గుట్టలకి ఇస్తుండ్రు. 1000 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకు ఇస్తుండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మంచిది. 5 ఎకరాలు 4 ఎకరాలు పెట్టుకున్నకు అది మంచిగుంటది. గట్ల ఇస్తే మంచిగుంటది.